వెల్కమ్ టు న్యూస్ మేకర్. నల్లమల అడవుల్లో అనేక సార్లు నక్సలైట్లను చుట్టుముట్టి విప్లవోద్యమంలో ప్రకంపనలు సృష్టించిన సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఈసారి లక్ష్యం గురి తప్పకుండా మావోయిస్టు అగ్రనేత మాధవ్ సహా 8 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్లో హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి నల్లమల ఎన్కౌంటర్ సూత్రధారి ఎన్ బాలసుబ్రహ్మణ్యం ఈ వారం మన న్యూస్ మేకర్. బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. నల్లమల్ల అడవుల్లో ఇంతకుముందు అనేక సార్లు వార్తలు వచ్చాయి, కీలక నాయకుల్ని పోలీసు బలగాలు చుట్టుముట్టాయని చాలా పబ్లిసిటీ వచ్చింది. ఈసారి మాత్రం ఎలాంటి పబ్లిసిటీ లేకుండా చుట్టుముట్టారనే వార్త బయటి ప్రపంచానికి తెలిసేలోపుగానే మీరు మీ పని ముగించుకున్నారు. అంటే చాలాసార్లు దాడులు జరిగాయండి, బట్ ఫీల్డ్ ఎన్కౌంటర్స్లో ఒకసారి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళినా కానీ సక్సెస్ కాకపోకుండా జరిగింది. ఈసారి వీ కుడ్ అచీవ్ ఏ గుడ్ ఎక్స్టెంట్ ఆఫ్ సక్సెస్ అనమాట. అంటే ఇంతకుముందు పబ్లిసిటీ ఇచ్చారు, అంటే కీలక నాయకుల్ని చుట్టుముట్టారని. రామకృష్ణ ఉన్నాడు, దాంట్లో మాధవ్ ఉన్నాడు, ఇతర శాఖమూరి అప్పారావు, ఇతర నాయకులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళని చుట్టుముట్టారు, బయట పబ్లిసిటీ వచ్చింది. ప్రజా సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిశారు, హోంమంత్రిని కలిశారు. కానీ అప్పుడు ఎలాంటి ఎన్కౌంటర్ జరగలేదు, ఎలాంటి హాని ఇరుపక్షాలకు కూడా జరగలేదు. ఈసారి మాత్రం ఎన్కౌంటర్ జరిగింది, కీలక నాయకుల్ని మీరు ఆ ఎన్కౌంటర్లో హతమార్చడం జరిగింది. అంటే మాకు ప్రతిసారి కూడా ఎగ్జాక్ట్గా ఫలానా నాయకుడు ఈ కొండపైన ఈ ప్లేస్లో ఉన్నాడని తెలియదండి. జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ దళాలు ఉంటాయని చెప్పి. సో దాని ప్రకారం వెళ్తూ ఉంటే పోలీస్ పార్టీస్ కార్డన్స్ అన్నీ వేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కార్డనింగ్లో పోయినసారి వరవరరావు గారు వాళ్ళందరూ ఉండి రామకృష్ణ చుట్టుముట్టేస్తామని చెప్పి వారు చెప్పడం ద్వారా కరెక్ట్ తెలిసింది మాకు, రామకృష్ణ అక్కడ ఉన్నాడు, ఆయన చుట్టుముట్టామని చెప్పి. అదర్వైజ్ వీ డింట్ హ్యావ్, మాకు ప్రయర్ నాలెడ్జెస్ లేవన్నమాట వీటి గురించి. అంటే ఒక రకమైన వాదన కూడా ఉంది, ఇంతకుముందు అసలు పోలీసు బలగాలు వారి దగ్గరికి కూడా వెళ్ళలేదు. కాకపోతే పోలీసు బలగాలు నల్లమల అడవుల్ని జల్లెడ పట్టేస్తున్నాయి, కీలక నాయకుల స్థావరాల దగ్గర కూడా చేరుకునే అవకాశం వారికి ఉంది, చేరుకోగలుగుతున్నారు అనే ఒక మెసేజ్ని స్ప్రెడ్ చేసి పోలీస్ మొరల్ని ఒక స్థాయిలో ఉంచడం కోసమే ఇలాంటి రూమర్ స్ప్రెడ్ చేశారని పోలీసుల పైన అభియోగం. అబ్బాయి లేదండి, ఇప్పుడు జల్లడ పడుతున్నాయి అనేది నల్లమలని ఎన్నడూ కూడా జల్లడ పట్టలేము. నల్లమల్ల 1100 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏరియా అది. దాన్ని ఎంతమందితో మేము జల్లడ పట్టగలుగుతాం? కొన్ని లక్షల మంది కావాలి. బేసిక్లీ ఏంటంటే మాది ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఉంటాయి, దాని ప్రకారం ఒక చిన్న ఏరియాస్ తీసుకుని టార్గెట్ చేస్తూ ఉంటాం. కానీ ఆ టార్గెట్స్ మీకు బాగా స్పెసిఫిక్గా వర్కౌట్ అయినట్టుంది. మొన్న ఎన్కౌంటర్తో చూస్తే మీరు దాదాపు 1 గంట లోపల మీ పని అంతా ముగించుకున్నారు. అంటే ఒక ఏరియా తెలిసిన తర్వాత అక్కడ కొన్ని పార్టీస్ పంపించాము. అరౌండ్ 9:45 ఆ టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బిగిన్ అయిపోయింది, వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ అక్కడ కీలక నాయకులు ఉన్నట్టుగా మీకు ముందస్తు సమాచారం ఉందా లేదా? అంటే ఒక స్టేట్ కమిటీ సమావేశం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటారు అనేది ఒక అంచనా. ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది మాకు ఎగ్జాక్ట్గా. అందుకనే మొట్టమొదట జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మొట్టమొదటి వచ్చిన ఇన్ఫర్మేషన్లో జీవన్ చనిపోయాడు అనుకున్నాం, కానీ మాధవ్ చనిపోయినట్టు మాకు తెలియదు. బికాస్ జీవన్ కిడ్ బ్యాక్ దొరికింది, జీవన్ కూడా కొద్దిగా వయసు ఎక్కువ ఉంటుంది ఆయనకి. సో వితౌట్ జీవన్ చనిపోయాడు అని అనుకున్నాం. కీలకమైన లీడర్స్ ఉంటారని తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా ఎవరు ఉంటారు ఏంటి కథ అనేది ఎప్పుడు కూడా మాకు తెలియదండి. ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి ప్రజాంగాలు ఆరోపించినట్టుగానే ఈ ఎన్కౌంటర్ కూడా ఒక బూటకప్ ఎన్కౌంటరు. పోలీసులు విషయం ఇచ్చి చంపారనో లేదా ముందస్తుగా ప్లాన్ చేసి కోవట్లను ప్లాన్ చేసి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని చుట్టుముట్టి తర్వాత చంపేశారనేది ఒక బలంగా వినిపించిన వాదన. ప్రజా సంఘాలు ఇదే వాదన ముఖ్యమంత్రి దగ్గర కూడా వినిపించాయి. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాధవ్ కూడా మానవ మాత్రుడు, రామకృష్ణ మానవుడే. వీళ్ళందరూ దే ఆర్ నాట్ సూపర్ మ్యాన్ కదా. అసలు ఆయుధం పట్టుకున్న మాధవ్ కానీ లేకపోతే రేపొద్దున మఠా రవికుమార్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కాల్పుల్లో చనిపోరనే ఒక భావన, వాళ్ళందరూ ఒక సూపర్ మ్యాన్ అనే భావన ప్రజా సంఘాల్లో ఉంది. అది తప్పండి. ఎన్నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో మా వాళ్ళు కూడా చనిపోయిన కానిస్టేబుల్స్ చాలామంది ఉన్నారు. లాస్ట్ ఆఫ్టర్ ద ర్యాంక్ ఆఫ్ ఎస్ఐస్ వరకు కూడా లూజ్ చేసుకున్నాం మేము. వీళ్ళు కూడా కాల్పుల్లో చనిపోయారు అంతే. సో కాకపోతే అది యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు ఒక మ్యాన్ లాగా వాళ్ళు ట్రీట్ చేసి వాళ్ళని విషం పెట్టి చంపామనో కవర్ట్ ద్వారా చంపామనో ఒక అభియోగం వేసుకుని వాళ్ళు సంతృప్తి పరుచుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాదు. అది ఎన్నడూ అటు జరగట్లేదు. అది ఇది ఫీల్డ్ ఎన్కౌంటర్. కాల్పులు జరిగినాయి, ఎన్నో కాల్పుల్లో వాళ్ళు తప్పించుకున్నారు, కొన్ని కాల్పుల్లో మేము ఇంజ్యూర్ అయి ఉన్నాం. ఉదాహరణకు ఒక 2 months క్రితం శాఖమూరి అప్పారావు ఉన్నప్పుడు అక్కడ కాల్పులు జరిగినాయి ఉయ్యాలవాడ రిజర్వ్ ఫారెస్ట్లో. ఆ కాల్పుల్లో మా కానిస్టేబుల్ ఒక అతను ఇంజ్యూర్ అయితే ఎయిర్ లిఫ్ట్ చేసుకుని తీసుకెళ్ళాం. ఆ కాల్పుల్లో మా కానిస్టేబుల్ ఇంజ్యూర్ అయ్యాడు, వాళ్ళెవరికి ఏం జరగలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా ఇంకా 2-3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో ఎవరికి ఏం జరగలేదు. 4th ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మఠా రవికుమార్ గారు చనిపోయారు. 5th ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మాధవ్ చనిపోయాడు. సో దీస్ ఆర్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరుగుతున్నాయి అనమాట. దీస్ ఆర్ రియల్ ఎన్కౌంటర్స్ ఇవి. వాటిలో వాళ్ళు పోరాడుతూ చనిపోయారు.
మనం కూడా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు నిజంగానే ధీటుగానే పోరాడుతూ చనిపోయారండి. మాధవ్ 2 మ్యాగజైన్స్ ఖాళీ చేసి 3వ మ్యాగజైన్లో ఫైరింగ్లో ఉన్నాడు. అంటే 2 మ్యాగజైన్స్ కూడా ఫైర్ చేసుకుంటూ వెళ్ళాడంటే ధీటుగానే పోరాడాడు అతను కూడా. అట్లీస్ట్ ఆ క్రెడిట్ మనం చనిపోయిన మాధవ్ కానీ మట్ట రవికుమార్ కానీ ఇవ్వాలి. ప్రజా సంఘాలు ఇప్పుడు అవి కూడా ఇవ్వాలంటున్నాయి. ప్రజా సంఘాలు చేస్తున్న ఆరోపణలు అంటే వాళ్ళు పోస్ట్ మార్టం చేయడానికి మీరు చేసిన అనేక ఇబ్బందులు పెట్టినారు. పోస్ట్ మార్టం కూడా వాళ్ళ ఆఖరికి హైకోర్టుకు వెళ్ళి పోస్ట్ మార్టం ఇక్కడ చేయించాలనుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి స్పెసిఫిక్గా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీకు చాలా కోపం ఉంది మావోయిస్టుల పైన. ఆ కోపాన్ని ఈ రకంగా తీర్చుకుంటున్నాడు. ఆఖరికి శవాలకు పోస్ట్ మార్టం కూడా సరిగా జరిగించే అవకాశం కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. వాస్తవం కాదండి. బేసికలీ మావోయిస్టుల మీద మాకు ఎటువంటి కోపం లేదు. దేర్ ఆర్ నో అదర్ పర్సనల్ యాంగ్స్ట్ కానీ వాళ్ళ మీద ఏం లేదనమాట. తుపాకీ పట్టుకొని తిరుగుతున్నారు. ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఎస్పీ నా ఉద్యోగం ఏంటంటే లా అండ్ ఆర్డర్ని కాపాడడం, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం. ఆ ఉద్యోగ పరిధిలో వచ్చిన ఒకానొక భాగం ఏంటంటే నేను ఫోర్సెస్ జంగల్లోకి పంపిస్తున్నాం. మావోయిస్ట్ బాడీని తీసుకురావడం అంటారా, ప్రెస్ అందరూ కలిసి వెళ్ళారండి. ఏది ఈ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళారు. ఆ డెడ్ బాడీస్ని మేము తీసుకురావడానికి ఒక లారీ పంపించాం. ఆ ఏరియాలో ఒక లారీ, జీసీసీకి సంబంధించిన ఏకైక లారీ వారానికి ఒకసారి వెళ్తుంది. అతను ఒకటే డ్రైవర్ ఒకటే, వేరే లారీలు ఏవి వెళ్ళవు. సో ఆ డ్రైవర్ తీసుకుని వెళ్తే కాల్పులు జరిగిన మరుసటి రోజు 9 గంటలకు బయలుదేరితే సాయంకాలం 5:30కి పాలుట్లకు చేరుకున్నారు. ప్రెస్ బృందం కూడా ఉంది. ప్రెస్ బృందాన్ని తీసుకుని తదుపరి పోలీస్ పార్టీ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళేటప్పుడు రాత్రి 11 దగ్గరికి వచ్చేటప్పటికి ప్రెస్ వాళ్ళు కానీ కొంతమంది ఎవరు ముందుకు వెళ్ళలేం, ఇక్కడ ఆగిపోదాం అన్నారు. మరుసటి రోజు 6:30కి అక్కడికి వెళ్ళి డెడ్ బాడీస్ని తీసుకొని సాయంకాలం 5:30, 6 గంటలకు రీచ్ అయిందండి. దీంట్లో టైం జాప్యం అంటూ ఏమాత్రం లేదు. ఇకపోతే పోస్ట్ మార్టం మార్కాపూర్లో జరిపినా, ఒంగోలులో జరిపినా, గుంటూరులో జరిపినా, ఎక్కడ జరిపినా ఒకటే, సేమ్ డాక్టర్స్ అండి. అది ఒక సపరేట్ డిపార్ట్మెంట్. ఫోరెన్సిక్ డాక్టర్స్ ప్లస్ రెగ్యులర్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళది ఒక సపరేట్ డిపార్ట్మెంట్. వాళ్ళని ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము మేము. అండ్ పోస్ట్ మార్టం ఆ స్పాట్లో అక్కడ చేయడానికి అనుకోగలేదు. ఇక్కడి నుంచి డాక్టర్లను అక్కడికి తీసుకెళ్ళినాం. శవాలను ఇక్కడికి తీసుకురావడంలో డిస్టెన్స్ ఇప్పుడు నియరెస్ట్ బీటీ రోడ్ వచ్చి మనకి 75 కిలోమీటర్ల దూరంలో ఉందండి. 75 కిలోమీటర్లు కూడా కచ్చా రోడ్ అంటూ ఏం లేదు. అది ఒక గుట్టల్లోంచి ఆ లారీ వెళ్తూనే ఉండాలి. అట్లా ఒక రోడ్ ఫార్మేషన్ అంటూ జరగలేదు అక్కడ. సో ఈ 78 కిలోమీటర్లు తీసుకెళ్ళడానికి ఆ డ్రైవర్కి దాదాపు 6-7 గంటలు మినిమం పడుతుందండి ప్రతిసారి. వర్షం పడితే అదే 6-7 గంటలు 10 గంటల వరకు అయిపోతుంది. సో దానివల్ల టైం లేట్ జరుగుతుంది. కానీ కావాల్సిన చేయడానికి ఏముందండి, ఎన్కౌంటర్ అయిపోయింది. పోస్ట్ మార్టం చేయించడం మాకేమి ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూస్తూనే ఉండండి న్యూస్ మేకర్.